ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 485వ పద్యం. భారత వంశజున్ పరమ భాగవతున్ అయమేధయాజి ఆచారపరున్ మహానయ విశారదు రాజకులైకభూషణున్ నిరముగోరి నేడు మన నేలకు వచ్చి అతి భక్తి సత్కారముల్ చేసి చనుగా చేసి పంపగాదనుగాక శపింపగా నీకు ధర్మమే. భరతుని వంశజున్ వంశమునందు పుట్టినవాని పరమ ఉత్కృష్టమైన భాగవతం మార్గాన్వయాయిని అనగా భాగవతుని హయ అశ్వ మేధ యాజి యజ్ఞము చేసిన వారిని ఆచారవంతుని మహా గొప్ప నయ నీతి కల విశారతున్ నేర్పరిని రాజుల కుల సమూహమునకు ఏక ముఖ్యమైన భూషణున్ ఆభరణం వంటి వారిని నీరు కోరి నేడు ఈవేళ మన యొక్క నేల ప్రదేశమున కు వచ్చిన అర్థించు వారిని భక్తితో సత్కారము గౌరవము చేసి పంపుట చనున్ తగును కాక అంతేగాని శపించుట నీకు ధర్మమా ఏమిటి? భావము. పవిత్రమైన భారతదేశంలో జన్మించాడు. పరమ భాగవతుడని పేరుగాంచాడు. అశ్వమేధం ఆచరించాడు. సదాచార సంపన్నుడు, రాజనీతిజ్ఞుడు, రాజకులాలంకారుడు అయిన అంతటి మహారాజు దాహమై మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథి సత్కారాలు ఆచరించి పంపాలి. అంతేకాని ఇలా శపించటం ఏమి ధర్మమయ్యా? తర్వాత 486. భూపతికి నిరపరాధము శాపం తానిచ్చే బుద్ధి చాపలమున మా పాపడు వీడొనరించిన పాపము తొలగింపు కృష్ణ పరమేశ హరి. భూపతి భూమికి భర్త అయినవాని అనగా రాజు కి నిరపరాధమా అపరాధం ఏమీ లేక శాపమును తాను ఇచ్చెను బుద్ధి చపలత్వముతో మా ఆపడు పిల్లవాడు వీడు చేసిన పాపమును తొలగింపము కృష్ణ పరమేశ ఉత్కృష్టమైన ప్రభువా లేదా పరమేశ్వర హరి పాపములను హరించువాడా హరి. భావము. ఓ పరమేశ్వర శ్రీకృష్ణ వాసుదేవా, నా పిల్లవాడు బుద్ధి చాపల్యం వల్ల భూపాలుడైన పరిస్థితుకు శాపం పెట్టి పాపం కట్టుకున్నాడు. దోషాన్ని తొలగించు తండ్రి. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.